వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు మామిడి సోమయ్య ఆదేశాల మేరకు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చెలో పార్లమెంటు పేరుతో ఒకరోజు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నాగేష్లు పేర్కొన్నారు. అనంతరం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో చెలో పార్లమెంటు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే రాయితీ పాస్ల పునరుద్ధరణ, జర్నలిస్టుల రక్షణ చట్టం, జాతీయ పెన్షన్ పథకం, నేషనల్ మీడియా కమిషన్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు, IFWJ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ధర్నా అనంతరం కేంద్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు వారు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో TWJF H2843 ఖమ్మం జిల్లా కమిటీ నాయకులు మరియు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా TWJF H2843 కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ పిలుపు మేరకు ఈ నెల 27న చలో పార్లమెంట్, చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఇక్కడ ఈ రోజున చలో పార్లమెంటు వాల్ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రెస్ క్లబ్, ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో. ఏదైతే ఈ కార్యక్రమం ఉందో, జర్నలిస్టులకు 2019 కరోనా టైంలో రైల్వే ఉచిత పాస్ అదేవిధంగా 50% ఉన్నటువంటి దాన్ని ఎత్తివేయడం జరిగింది. దాన్ని యథావిధిగా కొనసాగించాలని, అదేవిధంగా జాతీయ అంటే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి చట్టాల్లో కూడా జర్నలిస్టులకు ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించి జర్నలిస్టులకు రక్షణ చట్టాలను కూడా అది ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా పార్లమెంట్ సాక్షిగా ఉన్నటువంటి పాలకులు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో జర్నలిస్టు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రభుత్వాలకు, ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేదా గవర్నమెంట్ నుంచి పేదలకు లబ్ధి చెందేటువంటి ప్రతి కార్యక్రమాన్ని జర్నలిస్టుల ద్వారానే చేరవేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే జర్నలిస్టుల యొక్క సంక్షేమకు సంబంధించినటువంటి రైల్వే పాస్ కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ పింఛన్ కావచ్చు, ఉచిత ఇళ్ల స్థలాలు కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, పిల్లల చదువులో 50% డిస్కౌంట్ కాకుండా అసలు పూర్తిగా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అందించే విధంగా ఆ వైపు ప్రయత్నం చేయాలని మా యొక్క డిమాండ్. ఈ అన్ని డిమాండ్స్ను కూడా పార్లమెంట్ సాక్షికి ఇప్పుడు పార్లమెంట్ సెక్షన్ జరుగుతుంది కాబట్టి తెలంగాణ స్టేట్ రాష్ట్ర సమితి ఏదైతే మామిడి సోమయ్య గారి పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కాబట్టి ఈ నెల 27న ఈ యొక్క పార్లమెంటు, చలో పార్లమెంట్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విలేకరులందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఖమ్మం జిల్లా TWJF H2843 ఆధ్వర్యంలో మామిడి సోమయ్య గారు ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఈరోజు ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ, చలో ఢిల్లీ, చలో పార్లమెంటు పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జర్నలిస్టుల సంబంధించి 2022 నుంచి జర్నలిస్టులకు రైల్వే పాసులను రద్దు చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగా రద్దు చేసినటువంటి పాసులను పునరుద్ధరించాలి. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలు ఏదైతే ఉందో మరి ముఖ్యంగా ఈ యొక్క ఇళ్ల స్థలాల విషయంలో కానీ, హెల్త్ కార్డుల విషయంలో కానీ, అదేవిధంగా పిల్లల విద్య విషయంలో కానీ పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి జీవో 50% కాకుండా మొత్తం కూడా 100% కూడా ఫ్రీగా విద్య అందించాలని చెప్పేసి, ఎటువంటి జీతభత్యాలు లేకుండా సమాజానికి సేవ చేస్తున్నటువంటి జర్నలిస్టులను గుర్తించాలి. అదేవిధంగా అన్ని విధాలుగా ప్రభుత్వం బడ్జెట్లలో, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కానీ, రాష్ట్ర బడ్జెట్లో కానీ జర్నలిస్టులకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను రూపొందించాలి. జర్నలిస్టులను ఆదుకోవాలని చెప్పేసి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.